నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో 2024 సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4వ తేదీన ఇబ్రహీంపట్నం జూపూడిలోని నిమ్రా నోవా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేశారు. అదేవిధంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ కూడా 4 కన్నా ఎక్కువ మంది ఉండకూడదని, పాసులు గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఇట్టి పరిస్థితుల్లోని సెల్ ఫోన్లు అనుమతించబడదని, వాట్సాప్ గ్రూపులలో కానీ సోషల్ మీడియాలో కానీ రెచ్చగొట్టి పోస్టులు పెట్టకూడదని, అలా పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటర్ని ఏదో రకంగా మీ వైపు తిప్పుకోవడానికి మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే రకంగా ఓటర్లు కూడా ఏం చేశారనేది చెప్పలేం, కానీ చక్కగా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు. మన ఈవీఎంస్లో సీల్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత ఒకటే, ప్రతి విలేజ్లోనూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు ఉండాలి, జెండా కట్టాలి. యాక్చువల్గా చెప్పాలంటే జెండా కడితే అన్ని వర్గాలను రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్లీజ్ వన్ ఎన్నికలకు ముందు రకరకాల పార్టీలు ఉంటాయి. ఊళ్ళో ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని పార్టీల జెండాలు కట్టాలి. మీరు ఓటు ఎవరికి వేసినప్పటికీ కూడా అన్ని పార్టీల జెండాలు కట్టినట్టయితే రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో వస్తే మీ గ్రామంలో ఉండే సమస్యలు ఏవి కూడా ఆగవు. మెయిన్ ఇదిగో నేను మీ అందరికీ చేశాను అని చెప్పి ఎవడైతే జెండా కట్టాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తే వార్డులు చేయించుకుంటాడు. అపోజిషన్ అధికారంలో వస్తే వేరే వాడు జెండా కట్టినాడు బాడీలు చేయించుకుంటాడు. అంటే మీ పర్సనల్గా వ్యక్తిగత సమస్యలు కానీ లేకపోతే మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కానీ ఏదన్నా కూడా మీరు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రజాస్వామ్యంలో గొప్పతనం. ఎందుకంటే వన్ సైడ్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. నాకు తెలుస్తుంది ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి, అన్ని పార్టీలు పోటీ చేయాలి, టఫ్ ఫైట్ ఉండాలి ప్రతిదానికి కూడా. అదే ఇంపార్టెంట్. జనరల్గా వన్ సైడ్ కొట్టేయాలంటే ఈ జనరల్గా జరిగిందంటేనే అది గ్రేట్. అది మామూలు విషయం కాదు. దానికి మీరందరూ కూడా మేము గత 3 నెలల నుంచి చూస్తున్నాము. 3 నెలల నుంచి కూడా మీరందరూ కూడా ఎండకేంటి వానకు మాత్రం తగ్గదండి. ఎందుకంటే ఎండలకేంటి రోడ్ల మీద తిరిగి ప్రచారాలు చేసుకుని ఓటర్ని ఏదో రకంగా మీ వైపు తిప్పుకోవడానికి మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే రకంగా ఓటర్లు కూడా ఏం చేశారనేది చెప్పలేం, కానీ చక్కగా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు. మన ఈవీఎంస్లో సీల్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత ఒకటే, ప్రతి విలేజ్లోనూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు ఉండాలి, జెండా కట్టాలి. యాక్చువల్గా చెప్పాలంటే జెండా కడితే అన్ని వర్గాలను రేపు పొద్దున ఏ పార్టీ